సో, ఈ వీడియోలో మనం 4 మూవీస్ ఉన్న బాక్స్ ఆఫీస్‌ని దుమ్ము దులిపేస్తూ, బాక్స్ ఆఫీస్‌ని కళకళలాడిస్తున్న ఈ 4 మూవీస్ గురించి, ఈ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం అనమాట. సో, ప్రతి మూవీ కూడా ఎక్స్‌ట్రార్డినరీ లెవెల్‌లో మామూలు బీభత్సాన్ని క్రియేట్ చేయడం లేదు. ఎక్స్‌ట్రార్డినరీ లెవెల్‌లో. సో, ఈ వీకెండ్ అయితే దుమ్ము దులిపేస్తూ ఉన్న ఈ 4 మూవీస్ రీసెంట్‌గా ఒక 2 మూవీస్ అయితే రిలీజ్ అయ్యాయి. సో, వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. బాక్స్ ఆఫీస్ నెట్ ఎంతొచ్చిందసల? అసలు ఇది టోటల్‌గా వరల్డ్ వైడ్ ఎంతొచ్చింది ఈ 4 మూవీస్ అనే దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. దాంట్లో ఒకటి సో, మనకి 'రావ్ బహదూర్' మూవీ ఒకటి రీసెంట్‌గా రిలీజ్ అయింది. అలాగే 'మా ఇంటి బంగారం' అలాగే సమంతగా నటించిన 'మా ఇంటి బంగారం' అలాగే 'నాగబంధం' మూవీ ఇది కూడా రీసెంట్‌గా రిలీజ్ అయింది. ఇకపోతే మనకి లాస్ట్‌లో సో, 'పెద్ది' గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం అనమాట. అంతకంటే ముందు మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ ఇచ్చేసి ఆల్ మీద ట్యాప్ ఇచ్చేసేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుందనమాట. ఈ 4 మూవీస్ కూడా బాక్స్ ఆఫీస్‌ని షేక్ చేసి పడేస్తుందనమాట. ఎక్స్‌ట్రార్డినరీ లెవెల్‌లో ఈ లెవెల్‌లో బాక్స్ ఆఫీస్‌ని షేక్ చేస్తాయని కానీ అలాగే ఈ లెవెల్‌లో సో, నంబర్ ఆఫ్ కలెక్షన్స్ బాక్స్ ఆఫీస్‌ని క్రియేట్ చేస్తారని అసలు ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేదనమాట. మన ఊహకి అందనంత కలెక్షన్స్ అయితే రాబట్టినాయనమాట. ఎందుకంటే చిన్న సినిమా అయినా గాని బిగ్గెస్ట్ నంబర్స్‌ని అయితే కలెక్ట్ చేశాయి. ఇకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 'రావ్ బహదూర్' గురించి మాట్లాడుకోవాలనమాట. ఈ మూవీ మాత్రం ఎక్స్‌ట్రార్డినరీ లెవెల్‌లో ఉంది. థ్రిల్లర్ మూవీ, సైకలాజికల్ మూవీస్ బాగా చూసే వాళ్ళకైతే ఈ మూవీ చాలా అట్రాక్టివ్‌గా అనిపిస్తుందనమాట. ఇకపోతే మనకి డే 1 వచ్చేసి 2.5 కోట్లయితే 'రావ్ బహదూర్' అయితే కలెక్ట్ చేసింది వరల్డ్ వైడ్‌గా. అలాగే డే 2 వచ్చేసరికి 2.3 కోట్లయితే కలెక్షన్స్ అయితే రాబట్టిందనమాట. అలాగే డే 3 ఈ ఆదివారం అయితే ఎక్స్‌ట్రార్డినరీ లెవెల్‌లో కలెక్షన్స్ అయితే నమోదు చేసింది. 3.8 కోట్లయితే నమోదు చేసిందనమాట. ఇకపోతే టోటల్‌గా వరల్డ్ వైడ్‌గా మనం చూసుకున్నట్లయితే 7.16 కోట్లయితే ఈ యొక్క 3 డేస్‌కైతే సో, బాక్స్ ఆఫీస్‌ని దుమ్ము దులిపేస్తూ ముందుకు దూసుకెళ్ళిపోతూ ఉంది. సత్యదేవ్ గారి కెరియర్‌లో ది బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు ఈ 'రావ్ బహదూర్' మూవీ. ఎక్స్‌ట్రార్డినరీ లెవెల్‌లో ఉంటుందనమాట. ఆ లెవెల్‌లో పీక్స్‌లో ఉంటుంది మూవీ చూసేవాళ్ళు. సో, ఈ సండే మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేసి వస్తారనమాట ఈ మూవీ చూస్తే. ఇకపోతే సో, సెకండ్ ప్లేస్‌లో సో, సెకండ్ మూవీ వచ్చేసి 'మా ఇంటి బంగారం'. సమంత గారు ఉన్నారు. సో, లేడీ ఓరియెంటెడ్‌గా వచ్చిన ఈ మూవీ ఎక్స్‌ట్రార్డినరీ లెవెల్‌లో ఫ్యామిలీ ఆడియన్స్‌కైతే ఎక్స్‌ట్రార్డినరీలో బీభత్సంగా నచ్చిందనమాట. దానివల్ల ఇంకా హై బడ్జెట్ అంటే హై బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అయితే పెరిగాయి. ఎక్స్‌ట్రార్డినరీ లెవెల్‌లో బీభత్సాన్ని క్రియేట్ చేస్తూ సమంత గారైతే దూసుకెళ్ళిపోతున్నారనమాట. యూఎస్ఏలోనే దాదాపుగా 2.5 మిలియన్ సో, డాలర్స్ అయితే దూసుకెళ్ళిపోతుందనమాట. కలెక్షన్స్ నార్త్ అమెరికాలో బీభత్సాన్ని క్రియేట్ చేస్తూ ఎక్స్‌ట్రార్డినరీ లెక్కలో ఉందనమాట. ఇకపోతే మనకి టోటల్‌గా 'మా ఇంటి బంగారం' సో, ఈ మూవీ టోటల్ కలెక్షన్స్ వచ్చేసి స్టిల్ ఈ రోజు వరకు కూడా 56.10 కోట్లయితే రాబట్టిందనమాట. 56.10 కోట్లు. సో, లేడీ ఓరియెంటెడ్ ఈ యొక్క ఇయర్‌లో వచ్చిన మూవీ ఏదైనా ఉంటుందే అది 50 క్రోర్స్ క్లబ్‌లో చేరింది 'మా ఇంటి బంగారం'. సమంత గారు నటించిన మూవీ ఎక్స్‌ట్రార్డినరీలో బీభత్సంగా క్రియేట్ అయింది. ఫ్యామిలీ ఆడియన్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా 'మా ఇంటి బంగారం' మూవీ అయితే చూసేసేయండి. కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇకపోతే 'నాగబంధం' ఈ మూవీ వీఎఫ్ఎక్స్, సీజీఎఫ్ఎక్స్ అట్రాక్టివ్‌గా చేస్తున్నాయనమాట. మామూలుగా లేదు ఈ మూవీ 'నాగబంధం' మూవీ. సో, ఈ మూవీ డే 1 వచ్చేసరికి ఎక్స్‌ట్రార్డినరీ లెవెల్‌లో అలాగే డే 2, డే 3 మాత్రం బీభత్సం. డే 3 మరీ హైలైట్ అనమాట. ఎక్స్‌ట్రార్డినరీ లెవెల్‌లో ఈ లెవెల్‌లో కలెక్షన్స్ సాధిస్తుందని అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. 'నాగబంధం' కొత్త కాస్టింగ్, కొత్త డైరెక్టర్, సో, కొత్త మ్యూజిక్ డైరెక్టర్ అలాగే ప్రొడ్యూసర్ కొత్త వాళ్ళు అందరూ కొత్త వాళ్ళైనా గానీ సో, ఈ లెవెల్‌లో కలెక్షన్స్ నమోదు చేస్తాయని అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదనమాట. మన ఊహకి అందనంత ఎత్తులోకి అయితే ఎళ్ళిపోయింది. ఇది డే 1 వచ్చేసరికి దాదాపుగా 3.25 కోట్ల కలెక్షన్స్ అయితే రాబట్టినాయి డే 1 వరల్డ్ వైడ్‌గా. అలాగే డే 2 వచ్చేసరికి 3.74 కోట్లయితే రాబట్టినాయి. అలాగే డే 3 ఈ ఆదివారం అయితే ఎక్స్‌ట్రార్డినరీ లెవెల్‌లో బీభత్సాన్ని క్రియేట్ చేస్తుంది. 4 కోట్లయితే అబ్సల్యూట్‌లీ సో, కలెక్షన్స్ అయితే రాబట్టినాయనమాట. ఆన్‌లైన్‌లో చూసుకోవచ్చు, ఆఫ్‌లైన్‌లో వరల్డ్ వైడ్‌గా 4 కోట్లయితే డే 3 వచ్చింది. ఇక టోటల్‌గా మనకి ఈ 3 డేస్ కలిపి కూడా 10.18 కోట్లయితే వచ్చిందనమాట. 10.18 కోట్లయితే ఎక్స్‌ట్రార్డినరీ లెవెల్‌లో 'నాగబంధం' అయితే సో, నిలుస్తూ ఉంది. ఇకపోతే మనకి 'రామ్ చరణ్' గారు నటించిన ఎక్స్‌ట్రార్డినరీ మూవీ ఏదైనా స్పోర్ట్స్ డ్రామా మూవీ, విలేజ్ బ్యాక్‌డ్రాప్ మూవీ ఏదైనా ఉందంటే మనకి 'పెద్ది' మూవీ అనమాట. ఎక్స్‌ట్రార్డినరీలో బాక్స్ ఆఫీస్ ఫుల్‌ఫిల్ చేసిన ఈ 2026 ఫుల్‌ఫిల్ చేసిన మూవీ ఏదైనా ఉంటే మనకి వన్ అండ్ ఓన్లీ 'పెద్ది' మూవీ అని చెప్పుకోవాలి. ఎక్స్‌ట్రార్డినరీ లెవెల్ ఈ లెవెల్‌లో ఉంటుందని అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. దాదాపుగా ఈ రోజుకి స్టిల్ 32వ రోజు కలిపి సో, దాదాపు 1 మంత్ కంప్లీట్ అయ్యేసరికి మనకి 500 కోట్ల క్లబ్‌లోకైతే ఈ మూవీ అయితే చేరిందనమాట. 'పెద్ది' మూవీ ఎక్స్‌ట్రార్డినరీ లెవెల్‌లో స్టిల్ ఈ వీకెండ్ కూడా చాలా బాగా క్యాష్ చేసుకొని బీభత్సాన్ని క్రియేట్ చేస్తూ ఎక్స్‌ట్రార్డినరీ లెవెల్‌లో దూసుకెళ్ళిపోతుందన్నమాట. 500 కోట్ల క్లబ్‌లోకి అయితే వరల్డ్ వైడ్‌గా. సో, ఈ రోజుకి స్టిల్ మనకి వచ్చేసి స్టిల్ ఈ రోజు మనకి వరల్డ్ వైడ్‌గా చూసినట్లయితే 6.6 కోట్లయితే వచ్చిందనమాట. ఎక్స్‌ట్రార్డినరీ లెవెల్‌లో మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. మొత్తం టోటల్‌గా 500 కోట్ల క్లబ్‌లోకి చేరిందనమాట. సో, 'రామ్ చరణ్' గారి మూవీ అనేది. సో, ఇది ఫ్రెండ్స్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ వీడియో రిపోర్ట్ వీడియో. ఈ వీడియో అనిపించింది కింద కామెంట్స్‌లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసేయండి. సో, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ థాంక్ యూ.